గత 10 రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 70,000 మంది తెలంగాణలో ఉన్న విద్యార్థులు ఎవరైతే నీట్ ఎగ్జామ్ రాసిర్రో ఆ ఎగ్జామ్లో అవకతవకలు జరిగినాయి. ఇక్కడ ఉన్న మన విద్యార్థులకు అన్యాయం జరిగింది. దానితో పాటు దేశవ్యాప్తంగా 24 లక్షల మంది విద్యార్థులు ఎగ్జామ్ రాసిన తర్వాత గ్రేస్ మార్క్స్లని ఏదైతే గుజరాత్ కానీ బీహార్ కానీ హర్యానా కానీ బీజేపీ వాళ్ళకి సంబంధించిన ఉన్న పాలిట రాష్ట్రాల్లో ఈ పేపర్ లీకేజ్ అయినాయి. గ్రేస్ మార్క్స్ ఇచ్చి 24 లక్షల మంది విద్యార్థులకు అన్యాయం జరిగిందని స్పష్టత వచ్చినప్పటికీ కూడా బీజేపీ పార్టీ ఏదైతే సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానివ్వండి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కేంద్ర మంత్రులు బండి సంజయ్ కిషన్ రెడ్డి కానివ్వండి, ఈ అంశాన్ని పైన నోరు మెదపకుండా ఈ సమస్య పరిష్కరించే దిశగా అడుగులేయకుండా ఈ నీట్ ఎగ్జామ్ని రద్దు చేసి మళ్ళీ నీట్ ఎగ్జామ్ని కండక్ట్ చేయకుండా ఎన్టీఏని రద్దు చేయకుండా వీళ్ళన్నింటినీ వెనకేసుకొని వస్తూ 70,000 మంది తెలంగాణలో ఉన్న విద్యార్థులకి 24 లక్షల మంది ఏదైతే దేశవ్యాప్తంగా ఎగ్జామ్ రాసిన విద్యార్థులకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి నిరసనగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని విద్యార్థి యోజన సంఘాలు, లెఫ్ట్, టీజేఎస్, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అన్ని విద్యార్థి యోజన సంఘాలు ఏకదాటిపైన వచ్చి ఈ విద్యార్థులకి న్యాయం చేకూర్చాలి, ఈ విద్యార్థులకి భరోసా కల్పించే దిశగా ఏదైతే కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా హిమాయత్ నగర్లో స్టూడెంట్ మార్చి కానివ్వండి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎంపీల ముట్టడి కానివ్వండి, దానితో పాటు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దానాలు కానివ్వండి, దానితో పాటు ఏదైతే గవర్నర్ గారికి 70,000 మంది తెలంగాణలో ఉన్న విద్యార్థుల పక్షాన 24 లక్షల మంది భారతదేశంలో ఏదైతే ఎగ్జామ్ రాసిన విద్యార్థుల పక్షాన గవర్నర్ గారికి మా బాధ ఆవేదన తెలియజేయడానికి ఏదైతే ఈ సంఘాలందరం కలిసి ఒక రిప్రజెంటేషన్ని పంపించిన గవర్నర్ గారు దానిపైన సానుకూలంగా స్పందించి అపాయింట్మెంట్ ఇవ్వకపోయేసరికి నేరుగా చలో రాజ్భవన్ ముట్టడి కార్యక్రమాన్ని తీసుకొని గవర్నర్ కార్యాలయానికి చేరుకొని మా బాధ ఆవేదనని నీట్ ఎగ్జామ్ని తక్షణమే క్యాన్సిల్ చేసి మళ్ళీ ఎగ్జామ్ని కండక్ట్ చేయాలని ఒక డిమాండ్ తోటి ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఇప్పటికన్నా కేంద్ర ప్రభుత్వం ఈ అంశంపైన స్పందించకపోతే పెద్ద ఎత్తున ఇందిరా పార్క్ దగ్గర ఒక మహాధర్నా కూడా పూనుకుంటాము. దానితో పాటు 6వ తారీఖున నీట్ కౌన్సిలింగ్కి వ్యతిరేకంగా ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలన్నిటికీ కూడా బంద్ పిలుపునివ్వడం జరుగుతుంది. తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వము మెడలు వంచన్నా ఏదైతే నీట్ పరీక్షని క్యాన్సిల్ చేసి మళ్ళీ కండక్ట్ చేసి ఎన్టీఏని రద్దు చేసే వరకు కూడా అన్ని విద్యార్థి యోజన సంఘాలు పోరాటం చేస్తామని చెప్పి ప్రతి ఒక్క విద్యార్థికి భరోసా కల్పిస్తూ ఈ యొక్క కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ కేంద్ర మంత్రులు ఇప్పటికన్నా మీరు స్పందించకపోతే అడుగడుగున తెలంగాణలో మీరు నిరసన సెగలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి బండి సంజయ్ కిషన్ రెడ్డి గారికి హెచ్చరిస్తున్నాను.